ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి మహిళల పట్ల ఆడవాళ్ళ పట్ల ఉన్న గౌరవం ఏంది అని చెప్పడానికి మచ్చు తునకలివి. వీళ్ళకి మహిళల పట్ల ఎంత గౌరవం ఉంది వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి అంటే ఇగో ఇంత గౌరవం ఉంది మహిళలంటే. కూతురు కన్యలను కూడా వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మన అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటం. ఇంకో మంత్రి తుమ్మల గారు అసలు ఆమె ఏడుపును కూడా ఉపయోగించుకుంటారు అన్న లెక్క మాట్లాడుతున్నారు. అసలు మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? మీ ఇండ్లలో ఎవరైనా చచ్చిపోతే మీ ఇంట్లలో ఉన్న ఆడోళ్ళు ఏడిస్తే కూడా ఇదే స్టాండ్ మీద మీరు నిలబడతారా? ఇట్లానే వేరేటోళ్ళు అంటే ఒప్పుకుంటారా? మీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి ఒక రూల్ ఉంటుంది, వేరేటోళ్ళకి ఇంకొక రూల్ ఉంటుందా? నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు మీలాంటి వాళ్ళ వల్లే రాజకీయాలకి మహిళలు రావాలంటే భయపడుతుంది మీలాంటి నాయకులను చూసే. అక్కడో ఇక్కడో ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు బయటకు వస్తే ఇట్లాంటి మాటలా మీరు మాట్లాడేది? మీ ఇండ్లలో కూడా ఆడోళ్ళు ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడితే మళ్ళీ మేము కేసులు పెడతాము, మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అని మాట్లాడతారు. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక మహిళని ఎంత కించపరిచిన లెక్క మాట్లాడుతున్నారు, ఆమె ఎమోషన్ ఎంత కించపరిచిన లెక్క మాట్లాడుతున్నారు తెలంగాణ సమాజం చూస్తుంది. అట్లాంటి ఆడోళ్ళ ఏడుపులు తగిలి అట్లాంటి మహిళల కన్నీళ్లలో మీ పార్టీ కనుమరుగైపోతుంది చూడు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే ముందు ఓట్లేసే అమ్మలందరూ కూడా మీరు గుర్తుంచుకోరి, ప్రతి మహిళ గుర్తుంచుకోరి, కాంగ్రెస్ నాయకులకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఎంతుంది, మర్యాద ఎంతుంది. ఒకవేళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆమె ఆ భర్త గుర్తొచ్చి ఏడిస్తే కూడా దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడే వీళ్ళ రాజకీయ నాయకుల మాటలు ఎట్లున్నాయి అనేది ఒక్కసారి గుర్తుంచుకోరు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఒక్కసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలను గుర్తుంచుకోవాలని నేను అందరికీ చెప్తున్నా.